హలో బిగ్ బాస్ లవర్స్, ఎలా అనిపించిందండి ఫస్ట్ డే సెకండ్ ఎపిసోడ్? సో నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా గొడవలు టాస్క్లు సో అన్నీ మిక్స్ అయిన ఒక ఎపిసోడ్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో మొదటి రోజే ఎన్నో రోజుల తర్వాత ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో అలా అనిపించింది. సో ఎపిసోడ్ అయితే బాగుంది. టాస్క్లు కూడా మంచి టాస్క్లే. సో ఆడడం కూడా బాగా ఆడారు. సో మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవుతూ ఏంటంటే నిన్న మనకి లాంచింగ్ రోజు ఏమైందంటే సో మణికంఠ అని ఎలిమినేషన్ ఒక ప్రాంక్ ఎలిమినేషన్ చేశారు కదా, దాని మీదే మొత్తం నడిచిందండి. సో ఈరోజు ఆఫ్ ద డే దాని మీదే నడిచింది. అంటే ఆ రోజు మిడ్ నైట్ అంతా అదే నడిచింది అనుకోవచ్చు. సో తనైతే బాగా ఫీల్ అయ్యాడు. సో అక్కడ ఇన్స్టెంట్ యాంగర్ వచ్చింది. సో స్లిప్ అయ్యాడు. అవన్నీ దానిపైనే హౌస్ మేట్స్ అందరూ కూడా తనకి మేము ఇలా చేశాము అంటే వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పడానికి ట్రై చేశారండి. అయితే తను ఫస్ట్ తనని యాక్సెప్ట్ చేస్తూ లేదు నేను ఎందుకు అంత ఇన్స్టెంట్ యాంగ్రీ వచ్చిందంటే నా ఉన్న బ్యాక్గ్రౌండ్ మీకు తెలీదు, నాకున్న పరిస్థితి మీకు తెలీదు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సో ఆదిత్య ఓం గారు కూడా సారీ చెప్పారు. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయనట్టుగా ఉంటూ నేను చెప్పేది వినండి, నేను ఎందుకంటే ఆ టైప్లో ఉన్నాను అని చెప్తూ ఉంటే మన నిఖిల్ వచ్చి సో కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందన్న అంటే సో ఇది రెస్పెక్ట్కి సంబంధించిన విషయం కాదు, అక్కడ ఎవరున్నా సరే నా ప్లేస్లో ఉంటే ఇలానే రియాక్ట్ అవుతారు అంటూ కొంచెం తన సిచ్యువేషన్ చెప్పడానికి తను ట్రై చేశారు. సో ఆదిత్య ఓం గారు ఏంటంటే ఓకే నీ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్స్ మా అందరికీ ఉన్నాయి, సో అవి ఈ ప్లాట్ఫామ్లో బయట పెట్టుకో అక్కర్లేదు, సో మాకు కూడా ఉన్నాయి, సో నీ ప్లేస్లో ఉంటే మేబీ అలా చేయొచ్చేమో కానీ అని సారీ చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఆయన అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఈ విషయం పైన నిఖిల్కి దానికి గొడవ అయితే అయ్యింది. సో తను ఇన్నర్గా ఏం ఫీల్ అవుతుండంటే మనకంట ఈ కొంచెం నిఖిల్ నన్ను ప్రోక్ చేస్తున్నాడేమో, సో నా నుంచి బయటపడడానికి ఏదైనా రాబడ్డానికి వీడు అలా ట్రై చేస్తున్నాడేమో అన్న థాట్లో ఉండే ఆ కోణంలోనే తను చూశాడు. సో అది కూడా డైరెక్ట్గా చెప్పేశాడు. సో మేము బయటికి లాగడానికి ట్రై చేస్తున్నావు, సో నేను ఆ టైప్ కాదు, ఎంత లాగినా నేను బయటికి చెప్పను అనే టైప్లో మాట్లాడారు. సో అక్కడ నాకైతే నిఖిల్ అలా చేస్తున్నాడు, తిన్ని కొంచెం అంటే రెచ్చగొట్టి విషయాన్ని బయటికి లాగదామని చూస్తున్నాడు అనిపించలేదు. సో నిఖిల్లోనే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఇన్వాల్వ్మెంట్ అయితే అన్నిట్లో అవుతున్నాడు. సో అది బ్యాడ్ అయితే ఇన్వాల్వ్మెంట్ కాదు, నేను చెప్పిందే వినాలని కాదు, సో హౌస్లో ఎవరూ లేరు కాబట్టి సో ఓకే సో నేను ఒక స్టాండ్ తీసుకొని అన్నీ చేద్దామనే టైప్లో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. సో వినండి అని టైప్లో మాట్లాడుతున్నారు. కానీ అది కొంతమందికి నచ్చకపోవచ్చు, లైక్ మణికంఠకి మన సీతాకి. సో వీళ్ళు ఏంటంటే చాలా జోవెల్గా ఉంటాడు, ఏదైనా చేసేటప్పుడు జోక్ వేయడం అలా ఉంటున్నాడు అనమాట నిఖిల్. అది చాలామందికి నచ్చట్లేదు. చాలామంది అంటే ఈ మణికంఠకి అయితే అసలు నచ్చట్లేదు. సో సీతకు కూడా ఒకటి రెండు విషయాల్లో ఫీల్ అయ్యింది. సో ఇలా ఫీల్ అవుతున్నారనమాట. సో అలా స్టార్ట్ అయ్యింది. సో తర్వాత ఏంటంటే మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్కి అందరూ కూడా బాగా డ్యాన్స్ చేశారు. సో అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే సాంగ్ రాకముందే చాలామంది ముందుగానే లేచారు. సో మొదటి రోజు కాబట్టి ఫస్ట్ డే కాబట్టి చాలామందికి అన్కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కదా, చాలామంది మార్నింగ్గానే లేచారు సాంగ్ రాకముందే. సో మనకి ఎపిసోడ్లో చూపించింది ఏంటంటే బేబక్క ఇంకా వాళ్ళ బడ్డీస్ మన భాష వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటుంటారు. సో ఇక్కడ భాషా గారు అయితే చాలా జోకులు వేస్తున్నారండి. అవైతే లాజిక్గా ఉన్నాయి. అలాంటి దాంట్లో ఒకటి బేబక్త అంట అనమాట, అందరికీ నచ్చే వ్యూ ఏంటో చెప్పు అంటే ఏముంది బాత్రూమ్ వ్యూ అని అంటే కాదు, అందరికీ నచ్చే వ్యూ అనేది ఐ లవ్ యూ అంట. అలాంటి జోకులన్నీ వేస్తున్నారు. లైక్ 5 భర్తలు ఉన్న వాటిని ఏమంటారు అంటే ద్రౌపది అంటే, మరి ఆరుగురు ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే చేపతి అంట, అదే చపాతి, అదే నైట్కి ఫుడ్ చేయాలి మనం అన్నారు. అంటే 6 కదా, చేపతి చపాతి అంట, అదే మనం నైట్కి చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ అంటే నేను ఆనిస్తాను అంటున్నారు. అంటే ఏంటి అని చాలామందికి అర్థం కాలేదు, నాకు కూడా యాక్చువల్గా అర్థం కాలేదు. ఏంటంటే ఆనియన్ అంటే ఆనియను అంటే నేను ఇలా ఆనియన్ అంటే ఇలా అంటారు కదా, మనం ఒక దానిపైన కొంచెం దానిపైన అంటే మనం చేరబడడం అంటారు, కొంచెం దానిపైన వాలడం అంటారు కదా. సో ఆనియన్ అంటే ఆనియను, నేను ఆనిస్తాను,
ఇలాంటి జోకులన్నీ వేస్తున్నారనమాట. తర్వాత కర్రీ చేసుకుందామంటే ఎవరికి కావాలంటే ఆరు కర్రీ చేసుకోండి అంటే కర్రీ చేసుకోండి, ఇలాంటి జోకులన్నీ వేస్తున్నారు, చాలా వేస్తున్నారు. భాషా గారు అయితే చాలా జోలుగా. తర్వాత మార్నింగ్ సాంగ్ అయిపోయాక మన బేబక్కకి సోనియాకి చిన్న డిస్కషన్ దేనికోసం అంటే ఒక పప్పు కోసం. సో అదేంటంటే సోనియా సోనియా అంటుంది, మా ఆకలి మీద మీకు రెస్పెక్ట్ లేదా అక్క ఉంది. సో ఆ మాటకి ఆ మాటకి యాక్చువల్గా బేబక్క గారు ఫీల్ అయ్యారు, కానీ చాలా ఆవిడ మెత్తటి స్వభావం ఉంది, అందుకని సో అలా కోపం అయ్యారు కానీ సైలెంట్గా ఉండిపోతున్నారు. అంటే ఆవిడకి వచ్చిన ఫీలింగ్స్ని బయట పెట్టలేకపోతున్నారు. సో ఫీల్ అయినా కూడా సో తను అలా అంటున్నా కూడా సైలెంట్గా ఉండిపోయారు. సో దానికి సోనియా మాత్రం ఆల్రెడీ ఆకలితో ఉన్నాము అనుకొని కొంచెం తనే అక్కడ తినేం అనకపోయినా బేబక్కి ఏం అనకపోయినా కూడా కొంచెం అక్కడ సీన్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. మేబీ ఆకలిగా ఉండొచ్చు, సో ఆ ఫ్రస్ట్రేషన్లో అందేమో, కానీ అక్కడ కొంచెం ఊరు సైలెంట్గా ఉంది కాబట్టి ఒక మాట తనే అంది కాబట్టి సో అంత సీన్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. అక్కడ ఆకలి అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది కదా, సో అంత చేయకపోతే బాగుండేమో అని నాకు అనిపించింది. సో అదైతే మార్నింగ్ అలా పప్పు కోసం పప్పు గోల్ అయితే అయ్యింది. తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యింది. టాస్క్ అయితే చాలా బాగుందండి. సో టాస్క్లో అయితే మీరు చూసారు కదా, సో నిఖిల్ సైనిక ఇక్కడ, అందుకే నా తమ్నైల్ చూసుంటారు. యాక్చువల్గా నేనైతే సైనికాని ఇంత స్ట్రాంగ్గా ఆడుతుందని, సో తన మాటలు కూడా స్ట్రాంగ్గా మాట్లాడుతుందండి. సో భయపడట్లేదు, తను చెప్పాల్సిన పాయింట్ని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఎవరికో భయపడి లేకపోతే ఎవరేమో అనుకుంటారేమో అని కూడా భయపడట్లేదు. తన ఏజ్కి అయితే తను చాలా మెచ్యూర్డ్గా ఉంది. సో అలాగే టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతుందండి. సో మనకి ఇప్పుడు ఈ టాస్క్లో అయితే నిఖిల్ ఫస్ట్ చీఫ్గా అంటే మనకి ఈ సీజన్లో ఏంటంటే క్యాప్టెన్స్ బదులు చీఫ్స్ ఉంటారంట. సో ఫస్ట్ చీఫ్గా నిఖిల్ గెలిచాడనమాట ఫస్ట్ రౌండ్లో. సో ఇద్దరు కూడా బాగా ఆడారండి. దీని తర్వాత ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఏంటంటే వంట అవుతుంది, ఇలా జస్ట్ టైం పాస్ కోసం అని ఈ బాయ్స్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక ఆరెంజ్ తీసుకొని జస్ట్ ఒక బౌలింగ్లో ఇలా ఆడుతున్నారు. సో ఆ టైంలో సోనియా అంటే కొంచెం తను ఒక రెస్పాన్సిబుల్గా అక్కడ ఫీల్ అయ్యింది, ఎందుకంటే ఫుడ్తో ఆడకూడదని. కానీ ఆ పాయింట్ ఇచ్చింది మణికంఠ అంట. సో నాకు ఇక్కడ ఎందుకంటే తమిళనాడులో మీరు పెట్టి చాప కింద నీరులా అంటే ప్రతి దాంట్లో నేను లైవ్లో కూడా అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ప్రతిది కూడా ఒక చిన్న తను అనుకున్నది ఏంటి చెప్పి వదిలేస్తున్నాడు. సో ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. సో ముందైతే నేను చాలా సైలెంట్ నెమ్మది అనుకున్నాను, కానీ ప్రతి విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. సో నిఖిల్కి తను అన్నాడు కానీ తను అందరినీ రాబడుతున్నాడని తినే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సో అన్నీ రాబడుతున్నాడు. సో అదైతే ఉంది. ఆ విషయంలో సోనియాకి ఆ పాయింట్ అందించింది మణికంఠే, కానీ దాని మీద మాట్లాడింది మాత్రం సోనియా. సో దానికి అంత అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముందని నాకు అనిపించింది. ఏదో సరదాగా అక్కడ టైంపాస్ ఉండదు కదండి. సో ఫుడ్ వాల్యూ అనేది ఎవరికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే జస్ట్ ఏదో టైంపాస్ కోసం ఏదో ఆడుతున్నారు, దానికి అక్కడ డిస్రెస్పెక్ట్, ఫుడ్ మీద డిస్రెస్పెక్ట్ లేదు అని మామూలుగా చెప్తే ఓకే, అంత క్లాస్ తీసుకోవాల్సిన పని లేదు. అన్ని మాటలు డ్రైనేజ్లో పెట్టుకొని తిను అన్ని మాటలు అనాల్సిన అవసరం అయితే నాకైతే అనిపించలేదు. సో నాకు అందుకే సోనియా అయితే ఒకసారి రతికాల ఒకసారి ఇనయాల కనిపిస్తుందండి నాకైతే. సో ఇనయ అయితే అట్లీస్ట్ తన కోసం తను మాట్లాడేది. ఇక్కడ కూడా లాస్ట్ మనకి థర్డ్ రౌండ్లో యష్మి కోసం మాట్లాడేటప్పుడు కానీ అప్పుడైతే ఇనయాలాగే అనిపించింది. అంటే మనకి ఎపిసోడ్ మొత్తం కూడా సోనియాతోనే తగులా కనిపిస్తూ ఉంటుంది. సో తను వాంటెడ్గా చేస్తుందో లేకపోతే సో అక్కడ అలా అనిపిస్తుందో మరి నాకు అర్థం కావట్లేదు, కానీ సోనియా అయితే నాకు ఈరోజు మాత్రం ఇనయాలా కనిపించింది. సో ఇలా అయితే ఫస్ట్ అయింది, తర్వాత ఈ తగు అయింది, తర్వాత ఆ లంచ్ అందరూ చక్కగా కలిపి తిన్నారు, అంతా అయింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ టాస్క్ సెకండ్ రౌండ్ ఏంటంటే మనకి ఏం చేయాలి అంటే ఒక క్యాప్స్లా ఉంటాయి కదండి, ఆ వాటిని ఎవరెవరైతే ఫస్ట్ రౌండ్లో గెలవలేదు వాళ్ళందరూ కలిపి పెట్టారు. సో దాంట్లో అయితే నైనిక భలే ఆడిందండి. సో నైనిక అయితే విన్ అయింది. సో సెకండ్ చీఫ్గా మనకి నైనిక విన్ అయిందండి. సో ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ అండ్ నైనిక, సో ఇద్దరు కూడా భలే ఆడారు. ఇప్పుడు థర్డ్ రౌండ్లో డెసిషన్ వాళ్ళకే ఇచ్చారు, థర్డ్ చీఫ్ని చూస్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా ఇద్దరు బాగా డెసిషన్ తీసుకున్నారు, బాగా ఆలోచించారు. అయితే యష్మిని ఎందుకు తీసుకున్నారు అనేది వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అక్కడైతే శేఖర్ భాషని తీసుకోవచ్చు,
ఆమ్, నాకు బేబక్కకి చెప్పిన బేబక్క కోసం ఎందుకు తీసుకోవట్లేదో చెప్పిన రీజన్ అయితే నచ్చిందండి, నిజంగానే అనిపించింది. సో మిగతా వాళ్ళకి చెప్పిన రీజన్ కూడా బాగానే అనిపించింది. అయితే యష్మిని అయితే మిగతా వాళ్ళకి ఎందుకు తీసుకోలేదు అని చెప్పే రీజన్ అయితే నాకు కరెక్టే అనిపించింది. కానీ యష్మిని ఎందుకు తీసుకున్నారు అంటే మిగతా వాళ్ళందరికీ ఈ పాయింట్లు ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు, అందుకని యష్మిని తీసుకున్నారా, లేకపోతే యష్మి నిజంగానే అంత స్ట్రాంగ్గా అనేది ఇంకా తను బయట పడలేదండి, స్ట్రాంగ్గా కాదనేది. సో తను తీసుకోవడానికి చెప్పిన రీజన్ కంటే మిగతా వాళ్ళని ఎందుకు తీసుకోలేదో ఆ రీజన్ అయితే కరెక్ట్గా అనిపించింది నాకైతే. సో ఇలా ఈ డిస్కషన్తో మనకి ఏంటంటే ఎపిసోడ్ అయితే ఎండ్ చేశారు. సో నాకు ఓవరాల్గా ఎపిసోడ్ అయితే బోర్ కొట్టలేదండి, బాగానే అనిపించింది. నేను లైవ్ కూడా చూశాను కాబట్టి బాగానే అనిపించింది. సో ఇక్కడ మెయిన్ ఎపిసోడ్ మొత్తం ఏంటి అంటే ఇప్పుడు నా తమ్మునైలో చెప్పినవేనండి. నాకు కొంచెం బేబక్క గారు మరీ అంటే ఇద్దరు భయపడుతున్నారా లేకపోతే తన తత్వమే అలాంటిదో తెలియదు, కానీ ఎవరేమన్నా ఫీల్ అవుతున్నారు కానీ బయటికి నవ్వుకొని ఉంటున్నారు. సో ఎవరితోని ఫైట్ చేయడం కానీ అలా కానీ లేదు. సో అది అలా కాకుండా కొంచెం ఫైట్ చేస్తే బాగున్నేమో అనిపించింది. సో శేఖర్ భాష అయితే బాగానే ఉన్నారండి. సో అక్కడ సోనియాతో తగువు కానీ సో ఆయన బయట ఎలా ఉంటారో అలానే పెట్టుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. సో అక్కడ ఎందుకు తగువు పెట్టుకున్నారో మళ్ళీ ఎందుకు కలిసిపోయారో అయితే నాకైతే అర్థం కాలేదు. ఒక్కడ చూస్తే సోనియా వాంటెడ్గా పెట్టుకుందేమో అనిపించింది. సో ఓవరాల్గా అయితే నాకైతే ఎపిసోడ్ నచ్చిందండి. మీకు కానీ రివ్యూ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే టోటల్గా నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.